మామూలుగా 157వ సినిమా చిరంజీవిది. ఉమ్, సో ఇది యాక్చువల్గా పెద్ద బడ్జెట్ అయితే రాలేదు ఇంతకు ఉమ్, ముందు. ఉమ్, అంటే ఇది మ్, మామూలుగా చిరంజీవి ఒక యంగ్ క్యారెక్టర్గా లాగా చేయడం, తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్కి దగ్గరగా ఉండడం, దీంట్లో కూడా రా ఏజెంట్గా ఉండి ఒక స్ట్రాంగ్ విల్డ్ ఉమెన్తో లవ్లో పడ్డం అనేది బేసిక్ ప్లాట్. ఉమ్, అంటే అటు యాక్షను, ఇటు లవ్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా, అటు యాక్షన్ మాస్కి కనెక్ట్ అయ్యే విధంగా రెండింటిని చూసుకున్నారు. దీంతో అదనపు ఆకర్షణగా వెంకటేషన్ కూడా పెట్టారు. సో పాటలు కూడా ఇప్పుడు మెసాల పిల్ల చాలా పెద్ద హిట్ అయింది, ఉమ్, ముఖ్యంగా పిల్లల్లో అది బాగా వెళ్ళిపోయింది. అవును. తర్వాత శశిరేఖ పాట కూడా బాగా ఇదైంది. ఇంకా పార్టీ సాంగ్ కూడా వెంకటేష్ది బజ్ క్రియేట్ అయింది. ఉమ్, సో మెల్లమెల్లగా అది బజ్ క్రియేట్ అయితే చేసింది. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమాకి 2 సినిమాల వల్ల నష్టం జరిగి ఉండే అవకాశం ఉంది. ఓకే. ఎట్లా అంటే, ఒకటేమో రాజాసాబు. రాజాసాబు వల్ల థియేటర్లు చిరంజీవి సినిమాకి తక్కువ ఇచ్చారని ఉమ్, చెప్తున్నారు. అట్లాగే జననాయకన్, ఈ 2 సినిమాల వల్ల థియేటర్ల సంఖ్య చిరంజీవి సినిమాకి తగ్గిపోయింది. ఉమ్, కానీ ఇప్పుడు ఏమైంది, లక్కీగా రాజాసాబ్ ఫ్లాప్ అయింది, ఉమ్, జననాయకన్ ఆగిపోయింది. సో అందువల్ల చిరంజీవికి లక్ అనేది సంక్రాంతి లక్ బాగా కలిసి వచ్చింది. ఉమ్, సో ఇప్పుడు థియేటర్లు వస్తాయి, రెండోది ఇది డిజాస్టర్ Fans. ట్రాక్ వచ్చేసింది రాజాసాబు. అవును. కాబట్టి ఇప్పటి వరకు చూడని వాళ్ళంతా రాజాసాబుకి వెళ్ళరు, ఆగిపోయి ఇంకెట్లాగో 12 వస్తుంది కదా, హ్యాపీగా దీనికి వెళ్దాం అనుకుంటారు. అవును. మామూలుగా ఫ్యామిలీస్ కానీ ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే, సంక్రాంతికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ 20 మంది 30 మంది అలా ఉమ్, కలిసి వెళ్తారు బుక్ చేసుకొని మాస్గా. అవును. కొన్ని థియేటర్లు ఉన్నాయి, చిన్న థియేటర్లు అయితే మొత్తం థియేటర్ని వీళ్ళే బ్లాక్ చేసేసుకొని టికెట్లు ఉమ్, ముందుగానే అలా వెళ్తాం, అలా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే సంక్రాంతికి ఎక్కువగా ఫ్యామిలీ రీయూనియన్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. ఉమ్, సో ఫ్యామిలీ రీయూనియన్స్లో కాన్సెప్ట్ ఏమంటే, ఎంతసేపు ఇళ్లలో కూర్చొని తింటూ కబుర్లు అవును. చెప్పుకుంటారు, బయటికి వెళ్ళాలనుకుంటారు. కాబట్టి అందరూ కలిసి ఆ, ఒక సినిమాని బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది ట్రెండ్. ఉమ్, అట్లాగే కార్పొరేట్ కంపెనీల్లో ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కూడా మాస్గా వెళ్ళి సినిమాలు చూడడం ఇది పెరిగింది. ఉమ్, సో ఈ నేపథ్యంలో ఇది ఫ్లాప్ అవడంతో, ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవడంతో, చిరంజీవి సినిమా వెళ్దాంలే, మినిమం ఉంటుంది, బాగానే ఉన్నాయి, చిరంజీవి బాగున్నాడు, లుక్స్ బాగున్నది అని, పాటలు బాగొచ్చాయి అని దానికి వెళ్ళే అవకాశాలు కనిపెడుతూ ఉన్నాయన్నమాట. అవును. అది ఒక లక్ అని చెప్పొచ్చు. అలాగా చిరంజీవి సినిమాకు బుకింగ్స్ పెద్దగా లేదు, ఇప్పుడు పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నార్త్ అమెరికాలో 20 కోట్లు ఆల్రెడీ చిరంజీవి సినిమాకి వచ్చాయి. ఉమ్, బుకింగ్స్ మనకు తెలిసి ఇప్పటి వరకు ఏంటంటే దాదాపు 20, మొత్తం 500 లొకేషన్లో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది. 1600 షోలు పడుతున్నాయి నార్త్ అమెరికాలో. 25,000 టికెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోయినాయని చెప్తున్నారు. దాదాపు $5 లక్షల వరకు వస్తుంది, అంటే దాదాపు ఒక 4.5 కోటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చేసాయి. ఉమ్, కాబట్టి కొన్నోళ్ళందరూ చిరంజీవి సినిమాకి సేఫ్గా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు అమ్ముడుపోని కొన్ని ఏరియాలు ఉంటాయో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజాసాబ్ కొన్నోళ్ళంతా కూడా మళ్ళీ చిరంజీవి సినిమాకి ఎగబడతారు. అవును. రాజాసాబ్లో లాస్ కాబట్టి ఈ లాస్ని కవర్ చేసుకోవాలంటే చిరంజీవి సినిమా మాకు ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇప్పుడు డిమాండ్ అయితే చిరంజీవి సినిమాకి అవును. ట్రేడ్ వర్గాల నుంచి బాగా పెరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి అనిల్ రావుపూడి మినిమం కామెడీ ఉంటుంది, ఉమ్, చిరంజీవి స్వాగ్ కానీ ఆయన ఫైట్స్ కానీ స్టైల్ అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ కానీ టీజర్లో కానీ పాటల్లో కానీ ఉమ్, ఒక స్టైల్ ఉంది. అంటే వింటేజ్ చిరంజీవి ఒకప్పుడు ఎట్లాగ స్టైల్ అంతా ఉండేదో ఆ కైండ్ ఆఫ్ కనబడుతుంది. చిరంజీవి కూడా ఈ బ్యాడ్లీ నీడ్స్ ఏ గుడ్ హిట్, ఉమ్, చాలా హిట్ లేదు ఆయనకి, వరుసగా ఫ్లాప్లు ఉన్నాయి, పెద్దగా గతంలో కూడా అంత లేదు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, చిరంజీవి గారు మనం చెప్పినట్టుగా రిలీజ్కి ముందే ఇది హిట్ అని చెప్పొచ్చు. ఉమ్, ఎందుకంటే ఇవాళ అనుకున్న బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో పెద్ద హీరో సినిమా తీయడమే ఫస్ట్ విక్టరీ అండి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారు. ఆ మధ్య తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా కరెక్ట్గా చెప్పారు. మనకి తెలుగు సినిమాలో మీరు తెలుగు సినిమాకి ఎంత ఉంది, మ్యాక్సిమం 150 కోట్లు 200 కోట్లు మ్యాక్సిమం ఉంటాయి. అవును. మీరు 500 కోట్లు 600 కోట్లు పెట్టేసి కలెక్షన్ రాలేదు, జనం చూడలేదని ఏడిస్తే ఏం లాభం, మిమ్మల్ని ఎవరు అంత పెట్టమన్నారు ఉమ్, అనేది ఆయన అడుగుతున్నాడు. అది నిజమే. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా తెలుగు ఆడియన్సే దాన్ని కాపాడాల్సిన పరిస్థితి.
మహా అంటే ముక్కి దానికి ఎంత వచ్చింది ఫస్ట్ డే 47 కోట్లు వచ్చింది నెట్.